చెప్పిన మాటలు హామీలను ప్రప్రథమంగా గుర్తించి చేయటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలుగుదేశం పార్టీ 5వ డివిజన్ టీడీపీ నాయకులు బోనం శిలాస్ పేర్కొన్నారు. కడప నగరంలో గత 25 సంవత్సరాలుగా అభివృద్ధి కుంటుపడి డ్రైనేజీ, సిమెంట్ రోడ్లు లేకుండా వెనుకబాటుతనం కలిగిన ప్రాంతాల్లో ముందు వరుసలో కూటమి ప్రభుత్వం నిలబెట్టిందన్నారు. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి చెప్పిన మాట కట్టుబడి ఈరోజు 5వ డివిజన్ అశోక్ నగర్ లోపలి భాగాల్లో వివక్షకు గురైన డ్రైనేజీ వ్యవస్థ పూర్తి స్థాయిలో అభివృద్ధికి శ్రీకారం చుట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో 183వ బూత్ ఇన్ఛార్జి బోనం అబ్రహం, మలియన్ సెల్వకుమార్, పసుపులేటి శ్రీనివాసులు, సుబ్బారావు, వంశీ, శివ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే చెప్పిన మాట ప్రకారము వెనుకబడిన ప్రాంతాలను ప్రప్రథమంగా గుర్తించి వాటిలో భాగంగా ఏదైతే గత 25 సంవత్సరాల నుంచి అభివృద్ధి కుంటుపడి డ్రైనేజ్ వ్యవస్థ అయితేనేమి, సిమెంటు రోడ్లు అయితేనేమి లేకుండా వెనుకబాటుతనాన్ని కలిగినటువంటి ప్రాంతాలలో తప్పకుండా ముందు వరుసలో నిలిపే పాలన మేము చేస్తామని మన కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు చెప్పిన మాట ప్రకారము ఈరోజు 5వ డివిజన్లో ముఖ్యంగా అశోకనగర్ లోపలి భాగాలలో వివక్షకు గురైన ప్రాంతాలలో చెప్పిన మాట తప్పకుండా డ్రైనేజ్ వ్యవస్థ అయితేనేమి, సిమెంటు రోడ్డు నిర్మాణ విషయంలో అయితేనేమి ఈరోజు అభివృద్ధికి శ్రీకారం చుడుతూ మాట చెప్పడమే కాకుండా తప్పకుండా పని చేసి చూపిస్తామన్నటువంటి ఆలోచనతో ఈ యొక్క అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడము చాలా శుభపరిణామం. ఈ విషయాన్ని బట్టి అశోక్ నగర్ ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ దినం జరిగేటువంటి పనులు ఎంతో సంతోషకరంగా ఈ యొక్క డివిజన్ వాసులు భావిస్తూ ఎమ్మెల్యే గారు, మన కడప జిల్లా టీడీపీ అధ్యక్షులు శ్రీనివాసులరెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని బట్టి చాలా సంతోషిస్తున్నారు. ఈ యొక్క అభివృద్ధికి ఏదైతే ఆటంకం కలుపుకోకుండా ఈ అభివృద్ధి ఒక్క 5వ డివిజన్ అశోక్ నగర్కే పరిమితం కాకుండా కడప నగరం అంతా విస్తరింపజేస్తామని వారు చెప్పిన మాట ప్రకారమే అన్ని డివిజన్లలో ఈరోజు అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్న తీరును ప్రజలందరూ గమనిస్తున్నారు. అందును బట్టి ఆమె చెప్పిన మాట ప్రకారం పనులు చేస్తానని అందరూ ఆమెను ప్రశంసిస్తున్నారు. ఈ యొక్క ప్రశంస, ఈ యొక్క అభివృద్ధి ఇంకా ముందుకు తీసుకుపోయేదానికి శాయశక్తుల ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి మేము మీకు సభాముఖంగా తెలియపరుస్తున్నాను. అంతేకాకుండా ఎక్కడైతే గత 25 సంవత్సరాల నుంచి అభివృద్ధికి నోచుకోక మేయర్ అయితేనేమి, గత పాలకులైతేనేమి వివక్షతో సిమెంటు రోడ్డు నిర్మాణాలు చేయక, డ్రైనేజ్ వ్యవస్థ చేయక ఎట్లయితే అష్టాదిష్టంగా వదిలేసిన డివిజన్లను అన్నింటినీ ప్రప్రథమంగా అభివృద్ధి పరచాలన్న ఆకాంక్షతో ఎమ్మెల్యే గారు ముందుకు పోతున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు ఏదైతే అశోక్ నగర్ను మోడల్ డివిజన్గా చేస్తామని ప్రామిస్ వాళ్ళంతకు వాళ్ళు చేసుకొని ఆ ప్రామిస్ను నిలబెట్టే దిశలో ముందుకు వేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారి పనితీరును బట్టి మేము చాలా సంతోషపడుతూ ఆమెకు కృతజ్ఞతలు కూడా తప్పకుండా తెలియజేసుకుంటున్నాం. ఈ ప్రాసెస్లో ఇంకా ఈ యొక్క కాలువలు, రోడ్లే కాకుండా అశోక్ నగర్ అభివృద్ధికి, అశోక్ నగర్కు వెనుకబడతనాన్ని, అశోక్ నగర్లో ఉండే పేదరికన్న నిర్మూలనను ఖచ్చితంగా P4లో భాగంగా లబ్ధిదారులను గుర్తించి ఆ యొక్క లబ్ధిదారులను అందరినీ ఒక్కటిగా చేసి బంగారు కుటుంబంగా నామకరణం చేసి వీలైతే ఈ యొక్క అశోక్ నగర్ను అడాప్ట్ అయినా చేసుకొని అభివృద్ధి పథంలో నడిపిస్తామని మా యొక్క నాయకులు తెలియజెప్పిన విధానాన్ని బట్టి మేము ప్రజలకు వివరించడం జరుగుతుంది. అందులో భాగంగా మొట్టమొదటిగా అశోక్ నగర్లో ఇంతగా పెద్ద పనిని వారు మాకు అప్పగించి మా భుజస్కంధాలపైన పెట్టి ఈ యొక్క నిర్మాణాల విషయంలో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా శరవేగంగా ఈ యొక్క పనిబాటలు ముందుకు నడిపిస్తున్న తీరును బట్టి నిజంగా వారిని మేము ప్రశంసిస్తున్నాము. వారు చేసే మేలును బట్టి ఖచ్చితంగా వారికి రుణపడి ఉంటాము. అంతేకాకోకుండా ఈ డివిజన్లో ఇంతకు మునుపు ఏదైతే అభివృద్ధికి నోచుకోక తెలుగుదేశం పార్టీకి పతనావస్థ ఎట్లయితే ఉన్నిందో ఆ రకంగా కాకుండా ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో చేసే పాలనను బట్టి వచ్చే స్థానిక ఎలక్షన్లలో ఖచ్చితంగా ఈ డివిజన్లో తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలాడిస్తామని చెప్పేసి డివిజన్ వాసులందరూ హర్షం చేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేయడం అనేది ఈ విషయాన్ని నేను మీకు పత్రికాముఖంగా తెలియపరుస్తున్నాను.